కొన్ని వెంటనే జరగవు. ఎందుకు? మన మేలు కొరకే. మనము ఆ అంశంలో బలపడాలని దేవుడు జరగనిస్తాడు. ఆ విధంగా దేవుణ్ణి ప్రశ్నించకండి, దేవుణ్ణి దూషించకండి, దేవునికి విరుద్ధంగా మాట్లాడకండి. మీ అనుభవం ఏదైనా సత్యము దేవుడే, నీ అనుభవం కాదు సత్యం. విశ్వాసం అనేది నడిచినప్పుడు ఒక్కోసారి దేవుని కృపని బట్టి అద్భుతాలు వెనువెంటనే జరుగుతాయి. కొద్ది కాలం పడతాయి. ఆ సమయము ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అటువంటి సమయంలో కొన్నిసార్లు వారాలు అవ్వచ్చు, కొన్నిసార్లు నెలలు అవ్వచ్చు, ఒక్కోసారి 2-3 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ అదొక పోరాటం. ఆ పోరాటము ద్వారా వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా సాతాను మనల్ని ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు అవిశ్వాసములోకి మనల్ని ఆ వలలో వేయాలని. ఎందుకంటే ఎప్పుడైతే అవిశ్వాసం మన హృదయంలోకి చోటు చేసుకుంటుందో అప్పుడు మనం గమ్యాన్ని గుర్తించలేని స్థితికి వస్తాం. జరుగుతుంది, జరిగితే మంచిదే, కానీ జరగదేమో. చూసారా? దేవుని శక్తిని మనం అనుమానించాం, కానీ దేవుని చిత్తాన్ని అనుమానిస్తాం. విన్నారా నేను చెప్పేది? దేవుని శక్తిని అనుమానించం, కానీ దేవుని చిత్తాన్ని, ఏంటి, దేవుడు స్వస్థపరుస్తాడు అని మనందరం నమ్ముతాం. అయినా అనేకులము అస్వస్థతలో ఉన్నాం. ఎందుకు? దేవుని శక్తిని నమ్ముతున్నాం, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనము నమ్మలేక, నా పట్ల చేస్తాడు, ఇది జరిగిస్తాడనే విశ్వాసం మన హృదయంలో లేదు. అది రావడానికే మనము ప్రయాసపడాలి. ఇది వాక్యము ద్వారా, మరి అంతేకాకుండా ప్రార్థన ద్వారా మన యొక్క జీవితాన్ని మనము కట్టుకోవాలి. చూడండి, లక్షల మంది వచ్చారు బయటికి. లక్షల మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉండింది? వారందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళ్ళాలి. కానీ ఎందరు చేరారండి? 2 మట్టుకే. మోషే కూడా వెళ్ళలేదు ఆ స్థలానికి. 2 మట్టుకే వెళ్ళగలిగారు. అంటే దేవుని చిత్తమా వారందరూ ఎడారిలో మరణించాలని? ఎవరు కూడా దేవుని యొక్క వాగ్దానం అనుభవించకూడదు అని దేవుడు ఉద్దేశించాడా? కానే కాదు. దేవుని యొక్క ఉద్దేశము చూడండి, ఎందుకు చెప్తున్నాను? వాగ్దానములన్నీ కూడా మనకి అనుగ్రహించబడ్డాయి, కానీ పోరాటము లేకుండా మనం వాటిని మనదిగా జయించి మనదిగా స్వాస్థ్యము చేసుకోలేము. అది మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఐగుప్తు దేశం నుంచి బయటికి ఎప్పుడైతే వారు వచ్చారో, ఎడారిలో ప్రయాణం చేసినప్పుడల్లా మొరపెట్టి ఏడ్చి గునిగి సనిగినప్పుడు ప్రార్థన చేయలేదు. గునుగుతున్నారు, సనుగుతున్నారు. మోషే గురించి దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం గురించి దేవుడు తనంతట తానే అద్భుతాలు జరిగించాడు. హల్లెలూయా, ఆమేన్. నీటిని, చేదుగా ఉన్న నీటిని తాగే నీరుగా మార్చాడు. ఆహారం లేని స్థలంలో మన్నానిచ్చాడు. మాంసము కావాలన్నప్పుడు పక్షులనిచ్చాడు. అన్ని రకాల అద్భుతాలు చేశాడు. కానీ ఎప్పుడైతే కానాన్లో అడుగు పెట్టారో దేవుడు ఆపేశాడు. ఎందుకంటే యూ కెన్ నెవర్ పొజెస్ కేనన్ వితౌట్ ఫెయిత్. విశ్వాసం లేకుండా కనాను ఎన్నడూ మీరు స్వాధీనం పరచుకోలేరు. కేనన్ ఇస్ ద ప్రామిస్డ్ ల్యాండ్. కానాను వాగ్దాన దేశం. చూసారా? అంటే ఏ వాగ్దానము దేవుడిచ్చినా ఆ వాగ్దానాన్ని మనము విశ్వాసం పోరాటం లేకుండా దాన్ని మనం స్వాస్థ్యం చేసుకోలేము, మనం అనుభవించలేము. కాబట్టి జనులారా, విశ్వాసంలో ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరము కూడా దీని పట్ల ప్రయాసపడాలి. ఇందు నిమిత్తం మనము ప్రయాసపడుతూ మనల్ని, మన జీవితాల్ని మనం కట్టుకోవాలి. అయితే ఏమన్నారు? ఆ యొక్క గమ్యానికి చేరేటప్పుడు ఆటంకాలు వచ్చాయి. ఈ ఆటంకాలు దేవుడు పర్మిట్ చేశాడు, అనుమతించాడు. ఎందుకు అనుమతించాడో తెలుసా? వీరందరూ కూడా బానిసలు. ఒకప్పుడు బానిసలు ఆలోచించే విధానం వేరు, రాజులు ఆలోచించే విధానాలు వేరు. ఇప్పుడు నీవు ఉదాహరణకు చెప్తాను. అనేక మంది మనం రెంటెడ్ ఇళ్లలో ఉంటాం, అద్దె ఇళ్లలో ఉంటాం. కొద్దిమంది స్వగృహాల్లో ఉంటారు. రెంట్ ఇల్లును చూసుకున్నట్టు స్వగృహాన్ని చూసుకుంటారా? చెప్పండి. చూసుకోరు. నాది అన్నప్పుడు నీ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అలాగే బానిస యొక్క ఆలోచన ఎప్పుడు కూడా
వేరుగా ఉంటుంది. దేని నుంచి? ఓనర్షిప్ మెంటాలిటీ నుంచి. యజమానిగా ఉండి, నాయకత్వంలో ఉండి, రూలర్షిప్లో ఉండడము, పరిపాలించే విధానం వేరు. దేవుడు బానిసలను ఏం చేస్తున్నాడు? రాజులుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏ పాతకాలంలో మనం గమనించినా ఏ రాజైనా సరే తన కుమారుల్ని రాజులుగా మార్చాలన్నప్పుడు వారు ప్రిన్సులుగా ఉంటారు. నెక్స్ట్ తండ్రి తన త్రోన్ని, సింహాసనాన్ని మరి కుమారుడికి ఇవ్వక ముందు మామూలుగా ఇచ్చాడు. ఏం చేస్తాడు? తర్బీదునిస్తారు. ఇచ్చి వారిని యుద్ధంలోకి పంపిస్తారు. అవునండి? ఎందుకు? యుద్ధం ఏ విధంగా జరిగించాలి, ఏ విధంగా ఒక సైన్యాన్ని నడిపించాలి, ఏ విధంగా ఆ సైన్యాన్ని నడిపించినప్పుడు ఏ రకమైనటువంటి జ్ఞానముతో మనము జయించాలి. తండ్రి నా కుమారుడు మరణిస్తాడనే భయముతో పంపించకుండా ఉంటే వాడు సరి అయిన పాలకుడు అవ్వడు. అవునండి? చెప్పండి, మాట్లాడండి. కాబట్టి ఇంత ప్రేమించే తండ్రే కుమారుని ఏం చేస్తున్నాడు? యుద్ధానికి పంపిస్తున్నాడు. ఎందుకు? ఆయన ట్రైనింగ్ ఎక్కడ అవుద్ది? ప్యాలెస్లో అవ్వదు, యుద్ధరంగంలో అవుద్ది. అలాగే మనం బానిస మనస్తత్వం నుంచి పరిపాలకుని మనస్తత్వంలోకి రావాలంటే దేవుడు అనుమతిస్తాడు. ఎటువంటి వాటికి? సమస్యలు రావడానికి మన జీవితంలో. ఈ సమస్యలు రాగానే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, దేవుడు నన్ను అసహిస్తున్నా, నేను పాపంలో పడిపోయానా, దేవుడు ఇంకా ప్రార్థన ఆలకించాడా, ఇటువంటి విధమైనటువంటి తలంపులతో సాతానుని మనం ఒత్తుతూ ఉంటాడు. ఎందుకు? గమ్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటి? నేను పరిపాలించడానికి దేవుడు నన్ను పిలిచాడు. టేక్ డొమినియన్ అన్నాడు. ఆధిపత్యం వహించాలి. ఆధిపత్యం వహించక ముందు ఆధిపత్యం అంటే ఏంటి, ఆధిపత్యంలో జీవించడం అంటే ఏ విధంగా జీవించాలి, ఇవి నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ఆ నేర్చుకోవడాని గురించే దేవుడి విధంగా అన్నాడు. కానీ వీరేం చేశారు? ప్రతి సమస్య వచ్చిన దేవుని ప్రశ్నించారు, దేవుని పట్ల సనుగుతున్నారు, గునుగుతున్నారు, దేవుని ప్రశ్నిస్తున్నారు, దేవునికి వ్యసనము కలిగించారు. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని మర్చిపోయా, ముందు నాకు తినడానికి తిండి అన్నారు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను క్రైస్తవుడిని, కానీ నాకు సపోర్ట్ కావాలి. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి. అందుకే చర్చిలో జాన్, గవర్నమెంట్లో అప్పారావు. ఎందుకు? షెడ్యూల్ కాస్ట్ అని చెప్తే తప్ప వాడికి డబ్బు రాదు. కొద్దిమంది బల్లాలు గుచ్చిపోతున్నాయి. అటువంటి వాడిని దేవుడు ఏ విధంగా నమ్ముతాడండి? ఎందుకు మీ ప్రార్థన ఆలకించాలి? ఎందుకు మీకు జవాబు ఇవ్వాలి? ఎన్నడూ నువ్వు పరిపాలించే వాని ఆలోచన విధానానికి వస్తావు? రాలేవు. మైనారిటీ. ఏం మైనారిటీ? పిచ్చా ఎర్రా నీకు? దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు ఏం మైనారిటీ? నీకు ఎంతమంది జనమున్నా యెహోషువ కాలేబులను ఇప్పుడు మనం వెళ్తే గెలవగలమన్నారు. ఆ మనస్తత్వం రావాలని దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. ఎందుకు? వారి ఇరువురికి కూడా దేవుని యొక్క వాక్యం దే హ్యాడ్ ఎ డిఫరెంట్ స్పిరిట్ అని ఉంది. వేరే రకం వారికి అనుభవ జ్ఞానం ఉంది దేవుని పట్ల. నాకు గవర్నమెంట్ సాయం ఇస్తే ఇచ్చింది, సరే పర్వాలేదు, కానీ దాని కొరకు నా నమ్మకాన్ని, నా విశ్వాసాన్ని నేను అమ్ముకోను. నేను ఎవరినో నాకు తెలుసు, నేను దేవుని బిడ్డను. నేను నా విశ్వాసాన్ని ఒక 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 రొట్టె ముక్క కొరకు అమ్ముకునే స్థితిలో ఉన్న దరిద్రుణ్ణి కాదు. పాస్టర్ గారు మనకి శనివారం మరి ఫస్ట్ సర్వీస్లో బోధించారు. ఆయన మొన్న కూర్చి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి గురించి చెప్పాడు. ఆయన ఈ వ్యక్తి వాళ్ళ దేశం స్వీడన్లో 1800s ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ గురించి అనుభవించి బోధిస్తూ ఉన్నాడు. అక్కడంతా అప్పుడు డినామినేషనల్ బ్యాప్టిస్ట్ చర్చ్ లాంటి చర్చిలు ఉన్నాయి. ఎప్పుడైతే అది బోధిస్తున్నాడో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డం మొదలయ్యారు. అప్పుడు గవర్నమెంట్ చర్చ్ కలిసి ఆయన్ని బంధించారు, కలిసి ప్రిజన్లో వేశారు. ఎక్కడ? చెరసాల్లో వేశారు. ఎటువంటి చెరసాలు? 6 feet
బై 6 feet సెల్, అంటే చిన్న గది. ఆ గదిలో లేచి నిలబడడానికి అంత ఎత్తు కూడా లేదు. చిన్న కిటికీ ఇచ్చారంట. సంవత్సరం ఒకటేసారి సంవత్సరంలో వారి ఎండాకాలంలో ఒకరోజు ఆయన బయటికి తెచ్చేవారంట. తెచ్చి అందరి ముందు, నీవు బోధించేది తప్పు అని చెప్పు, నీకు విడిపిస్తామని, పరిశుద్ధాత్మ గురించి. ఆయన అంట, నేను అనుభవించిన నా ప్రభువు నేను ఏ విధంగా ధిక్కరించగలను అని అడిగాడంట. వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ చెరలో వేశారు. 2వ సంవత్సరం అలాగే, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 10 సంవత్సరాలు, 31 సంవత్సరాలు. అదే అండి విశ్వాసం అంటే. 31 సంవత్సరాలు ఆ చిన్న గదిలో ఉండి అక్కడే మరణించాడంట. కానీ తన విశ్వాసాన్ని అమ్ముకోలేదు. మనం ఎంతమంది ఆ విధంగా నిలబడగలం? నీవు అనుభవిస్తే ఏది కూడా నిన్ను కదల్చలేదు. రక్షణ అనేది కూడా నువ్వు అనుభవించాలి. అనేక మంది నేను రక్షించబడ్డానని 2వ సెటప్ జీవిస్తూ ఉంటారు. అంటే అర్థం కాలేదు మీకు. 2వ సెటప్ అంటే ప్రతి సిటీలో ఇంకొక ఆమె ఉంటుంది. అంటే మీకు అర్థం కాలేదు కాబట్టి చెప్తున్నాను. ఎవడు మాట్లాడలేదు, అందుకే మీకు అర్థం కాలేదేమో అనుకున్నాను. లేకపోతే మా బాస్ అండి అని చెప్పి వాడితో తాగడం మొదలు పెడతారు. వినండి, రక్షించబడినటువంటి వ్యక్తి జీవితము, క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలో వాక్యంలో ఉంది. అవునా? ఆ విధమైన బ్రతకకుండా నేను రక్షించబడ్డాను, నీ రక్షణ నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకు? నువ్వు దేవుని అనుభవించలేదు. అనుభవించినట్టయితే ఆ విధంగా ప్రవర్తించవు. హల్లెలూయా చెప్పాలి. గమనించండి, దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. నీకు ఒక భవిష్యత్తునివ్వాలని ఆశిస్తున్నాడు. నీకు మంచి డెస్టినీ, గమ్యం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అవి చేరాలంటే దేవుణ్ణి నువ్వు అనుభవించాలి. మందత్వము నుంచి మరి సోమరితనం నుంచి బయటకు వచ్చి విశ్వాసంలో నిన్ను నువ్వు కట్టుకున్నట్టయితే వారు ఏ విధంగా స్వాస్థ్యంను పొందుతారండి? విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా. కొన్ని వెంటనే జరగవు. ఎందుకు? మన మేలు కొరకే. మనము ఆ అంశంలో బలపడాలని దేవుడు జరగనిస్తాడు. ఆ విధంగా దేవుణ్ణి ప్రశ్నించకండి, దేవుణ్ణి దూషించకండి, దేవునికి విరుద్ధంగా మాట్లాడకండి. మీ అనుభవం ఏదైనా సత్యము దేవుడే. నీ అనుభవం కాదు సత్యం. దేవుని వాక్యే సత్యం. ఆ స్థిరమైన నమ్మకానికి వచ్చినప్పుడే మనం దేవుణ్ణి తెలుసుకుంటాము, వాగ్దానాలను గమనిస్తాము, వాగ్దానాన్ని మనం అనుభవిస్తాము. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. దీవించబడ్డారా?